జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 2 నెలల క్రితం చర్లపల్లిలో కొడుకు కూతురుతో కలిసి తల్లి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విజయారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఆమె తల్లి అన్నా వదినల హస్తం ఉన్నట్లు భర్త సురేందర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపణలు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అన్ని నిజాలు బయట పడతాయంటున్న విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. ఇంకా 2 నెలల క్రితం చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక విషాద ఘటన దేశ ప్రజలందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది. తల్లి కుడి చేతిలో కొడుకు, ఎడమ చేతిలో కూతురు. 18 ఏళ్ల కూతురు, 16 ఏళ్ల కొడుకు. తల్లి విజయారెడ్డి ఇద్దరి కొడుకు కూతుళ్లతో కలిసి చర్లపల్లి రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ప్రపంచాన్ని అంతా కూడా ఒక్కసారిగా కలిచివేసినటువంటి ఘటన. ఈ కేసు ఇప్పటికే దర్యాప్తు సాగుతూ ఉంది. భర్త శ్యామ్ సుందర్ రెడ్డి మనతో ఉన్నారు. మీరు ఈ కేసు ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నారు. దీంట్లో ఇంకా మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి? విజయరెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది? అసలు మీకున్న అనుమానాలు ఏంటి? నాకున్న అనుమానం మా అత్త, మా బొమ్మడిది భార్య మీద అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు, నాకు మాత్రం చెప్పలే. ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు. వాళ్ళని విచారిస్తే, గట్టిగా విచారిస్తే అన్నీ బయటపడతాయి. వాళ్ళ మీద అనుమానం ఉందని నేను మేడిపల్లి పిఎస్లో నేను కంప్లైంట్ చేశాను. నాకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పిఎస్లో నేను సిఐ గారికి చెప్పాను. సిఐ గారు మంచిగా సహకరించారు. మీకేం భయం లేదు, నేను చూసుకుంటానని చెప్పారు. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఒక 100 కాల్ చేయి, 100 కాల్ చేస్తే నేను 10 మినిట్స్లో మేము ఉంటాము. నువ్వు నీ ప్రాణానికి ఏ ఇబ్బంది లేదు, నీ దగ్గరికి ఎవరు రారు అని చెప్పాడు. 2 డేస్లో అన్నీ విచారించి నీకు న్యాయం చేస్తానని చెప్పాడు. ఇప్పటికే భార్యను కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు. ఇప్పుడు ఈ ప్రాణహాని అనే అంశం ఎందుకు వచ్చింది? మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయా? బెదిరిస్తున్నారా? మిమ్మల్ని కూడా చంపేస్తాం అన్నట్టు. అంటే మీరు ఈ అంశం మీద ఎక్కడ క్వశ్చన్ చేయట్లేదు, ఎవరిని కూడా నిందించట్లేదు కదా. సడన్ గా ఎందుకు మీ అత్తగారి పైన ఈ అలిగేషన్స్ చేసి నాకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు? నేను ఒకరోజు ఇక్కడ రైల్వే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ నాతోటే మా బొమ్మడిదే నిన్ను ఉంచను, నేను లేపేస్తాను అని చెప్పాడు. మా బొమ్మడిదే చిరంజీవి. అప్పటి నుంచి నాకు ఉంది. ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉన్న అతను, నేను దుబాయ్ నుంచి వచ్చాను, నాకు ఇక్కడ ఎవరు పరిచయాలు లేరు. దాన్ని బట్టి నాకు డౌట్ ఏమిందంటే ఇతను ఏదైనా చేయగలుగుతాడని ఒక డౌట్ ఉంది. కాబట్టి నేను పిఎస్కి వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను. సునీతారెడ్డి పిల్లల ఆత్మహత్య కేసులో మీ అత్తగారు పాత్ర ఏంటి? విజయరెడ్డి మీ ఇద్దరు పిల్లల కేసులో మీ అత్తగారు పాత్ర ఏంటి? మీ అత్తగారి మీద ఎందుకు మీకు అనుమానం? మా అత్తగారి పాత్ర ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఆమె ఇక్కడనే ఉంటుంది. ఈయనే మా ఇంటి దగ్గరనే 8 సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే ఉంచుకున్నాం. ఎందుకంటే మా వైఫ్ ఒకటి ఉంటుంది కాబట్టి తోడుగా ఆమె 8 ఇయర్స్ నుంచి నేనే పోషిస్తున్నాను ఆమెని. విజయరెడ్డి మా వైఫ్ ప్రతిదీ ఆమెకు తెలుసు. మా దగ్గర ఏమి ఆస్తులు ఉన్నాయి, మా దగ్గర ఎంత గోల్డ్ ఉంది, మా దగ్గర ఏముంది అని ప్రతి ఒక్కటి ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఏదైనా చేయగలుగుతుంది. ఎందుకు అంటే ఆమెకు ఆ ఉద్దేశం లేదు అనుకుంటే చనిపోయిన రోజు 3 గంటల సేపు ఇక్కడ ఉండి ఇంట్లో ఉన్న గోల్డ్, ఇంట్లో ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు అన్నీ తీసుకుపోయే అవసరం ఏమొచ్చింది? 1.5 కేజీ గోల్డ్, 1,40,00,000 డబ్బు, ఇంకా డాక్యుమెంట్స్. నా డౌట్ ఏంటంటే ఆ రోజు 3 గంటల సేపు మీరు ఉన్నారే ఇంట్లో, అన్నీ సెర్చ్ చేశారు. మా వైఫ్ ఏదైనా సూసైడ్ నోట్ రాసిందేమో అని డౌట్ నాకుంది. ఎందుకంటే ఆ రోజు ఇంకో డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు ఆమె ఎప్పుడైనా ఆమెనే డోరు లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. కింద రూములకు చెప్పి లాక్ అయ్యి అక్క మీద పండుకుంది అని చెప్పింది. ఆ రోజు నైట్ 12:40కి అమ్మాయి చనిపోయింది. 4 o'clock రైల్వే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. మినిమం 5 o'clock మీకు తెలిసింది, 6కి తెలిసింది అనుకోండి. 7 o'clock నువ్వు వెళ్తావు, ఇక్కడి నుంచి బయలుదేరుతావు. నీకు తెలిసినా గట్ట ఆ అక్క మీద నిద్రపోతుంది, నువ్వు తాళం బయట ఎందుకు ఇవ్వమని ఎందుకంటావు? దీంట్లో ఏముంది మతలబ్? ఇప్పుడు వైఫ్ దగ్గర ఒక కీ ఉంటుంది, నీ దగ్గర ఒక కీ ఉంటుంది, నువ్వు వేసుకొని బయటకు వెళ్ళిపోతావు. ఆమె డౌట్ ఏంటంటే రైల్వే పోలీసు వాళ్ళు చెకింగ్లో ఆ కీ దొరికితే వచ్చి ఓపెన్ చేస్తారు కదా.
ఆ ఓపెన్ చేయొద్దు అనే ఉద్దేశంతో నువ్వు కింద ఉన్న రెంట్కున్న వాళ్ళతోటి చెప్పి నువ్వు లాక్ చేసుకో అని చెప్పారు. మీరు చెప్పిన ఒక 2-3 అవర్స్లోనే పోలీసులు వచ్చారు ఇక్కడికి. విజయారెడ్డి చనిపోయిందని ఆమె కింద ఆమె ఏ షాక్లో ఉన్నది. అమ్మ ఇప్పుడే చెప్పింది మీద వండుకుంది లాక్ వేయమని చెప్పింది, ఇప్పుడే చనిపోయిందని ఎట్లా చెప్తుంది? చనిపోలేదు, అక్క చెప్పింది, అమ్మ చెప్పింది మీద ఉంది అక్క అని చెప్పి. అంటే నీకు ప్రీ ప్లాన్ లేకపోతే, నీకు ఈ ఆస్తి మీద థింకింగ్ లేకపోతే ఇవన్నీ ఎందుకు వేస్తావు? ఈ ఆత్మహత్య వెనుక మొత్తం ఆస్తి వివాదాలేనా? ఆత్మహత్య వెనుక మాత్రం వీళ్ళ ప్రోత్సాహం ఎక్కువ ఉంది. అంటే నీకు టార్చర్ టైప్లో పెట్టారు అమ్మాయికి. ఎందుకంటే వాళ్ళ కొడుకుకు వాళ్ళకు డబ్బు కావాలి. ఇప్పుడు మేమిద్దరం సంపాదిస్తున్నాం, నేను నా వైఫ్. వాళ్ళిద్దరు మా బంబర్ సంపాదిస్తాడు కాదు. నా కొడుకుకు నేను ఉన్నప్పుడు ఒక సేఫ్ జోన్లో ఉంచిపోవాలనే ఆలోచన ఉండొచ్చు వాళ్ళ అమ్మకు. మా పిల్లలు మా వైఫే లేదనుకో ఆస్తి అంతవరకు, నన్ను ఒకరు లేపేశారనుకో ఆస్తి అంతవరకు అని ఆ ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఆ ఫీలింగ్ తప్పు. నేను లేకపోతే నా తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళ మైండ్లో అలా నడిచింది. ఓసారి ఇదన్నిటికీ డౌట్ కారణం ఒకటే ఒక కారణం. నాకు 25 days తర్వాత వచ్చిన తర్వాత నేను ఇక్కడనే ఈ బెడ్ మీద కూర్చొని ఈ సోఫాలో కూర్చోబెట్టి నాకు అక్కడ సోఫాలో కూర్చొని మా అత్తయ్యని అడిగాను, అత్తయ్య డాక్యుమెంట్స్ కావాలి, నాకు డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు కదా మీరు, ఆ డాక్యుమెంట్స్ కావాలి, నేను లీగల్గా వెళ్తానని. తన భార్య, 2 పిల్లలు ఆత్మహత్య కేసులో తనకు కొన్ని అనుమానాలు ఉండడంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మెయిల్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశాను. తనకు ప్రొటెక్షన్ కల్పించాలని, తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడు భర్త చెప్తున్నటువంటి ప్రకారంగా అత్త తన బావమరిది ప్రెషర్ కారణంగానే, వాళ్ళు ప్రెషర్ పెట్టడం కారణంగానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలను వెలుగులోకి వస్తాయంటూ మాత్రం భర్త చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.